తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా విశేషంగా ఈరోజు ఉండబోతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి, ధనము ఆదాయ మార్గాలు పెరగడము, మీ ఉద్యోగస్తులకు ప్యాకేజీ పెరగడము, వ్యాపారస్తులకు లాభం రావడము, రాజకీయ నాయకులకు పదవులు రావడము, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు అత్యంత గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు. కాబట్టి మీరు ధైర్యంగా ఏ నిర్ణయం తీసుకున్నా, లేదా ఏ పెట్టుబడులు పెట్టుకున్నా, ఏ శుభకార్యాలు చేసినా, ఏది చేసినా మీకు కలిసి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. అయితే కుటుంబంలో కూడా ఒక శుభ సందేశం మీకు రాబోతోంది. ఒక మంచి వార్త మీరు వినబోతున్నారనమాట. ఏవైనా కొనుక్కోవాలి అని అనుకున్నా కానీ ఈరోజు కొనేసుకునే ప్రయత్నం చేసుకోండి. భూమి కానీ, వస్తువు కానీ, వాహనం కానీ, ఇల్లు కానీ, ఏదైనా సరే పెద్ద పెద్దవి ఏది కొనుక్కోవాలన్నా ఈరోజు మంచి కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఉపయోగించుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు నవగ్రహ ఆలయంలో స్వామివారికి గ్రాటిట్యూడ్గా మీరు నల్ల తెలలు అంటే నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి మానసిక ప్రశాంతతతో పాటు స్నేహితుల యొక్క తోడ్పాటుతో మీరు గతంలో ఏ విషయానికైతే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ అనారోగ్యంగాను, మానసికంగాను, శారీరకంగాను ఇబ్బంది పడుతున్న, గత 7 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఈరోజు ఊరట కలిగే అవకాశం ఉంటుంది. మీరు మాత్రమే ముందడుగు వెయ్యాలి. వేసినట్టయితేనే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దానిలోనే నలిగిపోతాను, దానిలోనే ఉంటాను అని అలాగే మొహమాటంగా ఉంటే కనుక ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. మీ ఆరోగ్య నష్టము ఇబ్బందిగాను, ధన నష్టము కూడా ఇబ్బందిగాను ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో ఈ రాశిలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా మీరు నవగ్రహ ఆలయంలో స్వామివారికి నల్ల నువ్వులతో అభిషేకం చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి కొత్త కొత్త పనులు స్టార్ట్ చేయడానికి కానీ, కొత్తగా ఏదైనా చేయడానికి కానీ, ఇలాగా కొత్తగా చేయడానికి ఈరోజు అత్యంత అనువైన సమయము. వ్యాపారంలోకి రావడానికి కానీ, ఉద్యోగంలోకి వెళ్ళడానికి కానీ, రాజకీయంలో ప్రవేశించడానికి కానీ, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొత్త దానికి ఈరోజు అత్యంత శుభప్రదము. కుటుంబంలో శుభ వాతావరణం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు కూడా ఈరోజు తీసేసుకుంటారు. అయితే పరిహారంగా ఈరోజు మీరు గురుగ్రహ సంబంధిత ఆలయాలు సందర్శించడం కానీ, లేదా స్వామివారికి పూజ చేసుకోవడం కానీ చేసుకుంటూ తులసి అమ్మవారి దగ్గర దీపం పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, గ్రహ రీత్యా ఫలితాలు. నమస్తే.